Hi friends, today's class we are going to discuss about the optical fiber waveguides. And in last class we discussed about the what is meant by a communication system and what is meant by analog communication system and what is meant by digital communication system. What are the equipments required to transfer the information through communication system and what are the disadvantages by using the analog communication system. So to overcome this we will go for the digital optical fiber communication system that was discussed in the last class, and along with that we also discussed about the advantages of optical fiber communications, after that disadvantages and applications also. In today's class we are going to discuss about discuss about the optical fiber waveguides. First of all, the information should be transferred along with the optical fiber waveguide through light signal. Okay, the light signal should be used here is the maybe laser or LED. By using those laser or LED we need to transfer the information through optical fiber cable. So in this optical fiber cable we are having one core and cladding. If you observe the figure in this PPT, here it is the core and it is cladding, and these two are coated with a coating layer. So the figure shows the optical fiber waveguide which has a transparent core with a refractive index N1 surrounded by a transparent cladding of refractive index N2 which is lower than N1. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి కోర్ క్లాడింగ్ ఉన్నాయి కదా, కోర్ని వచ్చేసరికి ఏమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1తో డిఫైన్ చేస్తున్నాడు, క్లాడింగ్ వచ్చేసరికి ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2తో డిఫైన్ చేస్తున్నాడు. బట్ ఆల్వేస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్. దట్ మీన్స్ N1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ N2. సో బిఫోర్ దట్ వాట్ ఈజ్ మీన్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఇక్కడ మనం కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో N1 అంటున్నాం, క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో N2 అంటున్నాం. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసరికి ఎలా చెప్తారంటే ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎ వ్యాక్యూమ్ టు ద వెలాసిటీ ఆఫ్ ది మీడియం. అంటే మనం పాస్ చేస్తున్నటువంటి రే వచ్చేసి ఒక పాత్ని అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి మూవ్ అవుతున్నప్పుడు దాన్ని ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటున్నాం. అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి మూవ్ అవ్వాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ ఉండాలి. సో మీరు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి లోపల వచ్చేసరికి ఎలా వస్తుందంటే, మనం ప్రీవియస్ ఇంట్రడక్షన్ క్లాసెస్లో చెప్పుకున్నాం, ద సైజ్ ఆఫ్ దిస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఈజ్ లెస్ దెన్ ద హ్యూమన్ హెయిర్. అంటే దాని యొక్క డయామీటర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే హ్యూమన్ హెయిర్ కంటే కూడా చాలా తక్కువ డయామీటర్ వస్తుందన్నమాట. ఇది గ్లాస్తో తయారు చేసుకున్నటువంటి కోర్ యాక్సిస్. ఆ కోర్ మీద వచ్చేసరికి ఏమవుతుందంటే పైన ఒక కోటింగ్ ఉంటుంది. కోటింగ్ ఈజ్ నథింగ్ బట్ క్లాడింగ్ అంటాడు. ఆ క్లాడింగ్ వచ్చేసరికి దేనికోసం అంటే మనం ఆప్టికల్ ఫైబర్లోంచి ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్ మొత్తం కూడా లైట్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆ లైట్ సిగ్నల్ వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి మేబీ ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఆ స్ప్రెడ్డింగ్ అనేది తక్కువ అవ్వకుండా ఉండాలి అంటే ఆ కోర్ మీద వచ్చేసరికి ఏంటంటే ఒక కోటింగ్ రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఆ కోటింగ్ రిప్రజెంట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ద లైట్ షుడ్ ట్రావెల్ అలాంగ్ విత్ ద కోర్ యాక్సిస్ ఓన్లీ. దానివల్ల ఏమైపోతుందంటే మనకి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మీకు లోపల ఉన్నటువంటి గ్లాస్ మెటీరియల్తో ప్రిపేర్ చేసినటువంటి ఆప్టికల్ ఫైబర్ వచ్చేసరికి ఏంటంటే చాలా లెస్ దెన్ హ్యూమన్ హెయిర్ ఉంటుంది. ఆ లెస్ దెన్ హ్యూమన్ హెయిర్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే పైన ఒక కోటింగ్ లాంటిది ఇస్తారనమాట. కోటింగ్ ఈజ్ నథింగ్ బట్ క్లాడింగ్ అంటాడు. ఆ క్లాడింగ్ వచ్చేసరికి ఏమవ్వాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ అవ్వాలన్నమాట మనకి. దానివల్ల ఏమైపోతుందంటే అలాగైతేనే మనకి టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. బట్ అలా కాకుండా కండిషన్ కానీ రివర్స్ అయింది అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఈజ్ లెస్ దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ అయిపోయింది అనుకోండి, ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి లాస్ట్. అండ్ ఆఫ్టర్ దట్
ఇక్కడ మీరు ఫిగర్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కోర్ ఒకటి ఉంటుంది, క్లాడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రెండింటిని కోట్ చేస్తూ ఒక కోటింగ్ అని ఉంటుంది. ఆ కోటింగ్ వచ్చేసరికి ఎలా వస్తుందంటే వైట్ మెటీరియల్తో, వైట్ ప్లాస్టిక్ మెటీరియల్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఆ వైట్ మెటీరియల్తో దాన్ని కోటింగ్ చేస్తుంటారు. దానికి ఆఫ్టర్ దట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకొక లేయర్ ఉంటుంది. దానిపైన వచ్చేసరికి మళ్ళీ ఇంకొక బ్లాక్ షీట్ ఉంటుంది అనమాట. టోటల్గా 5 to 6 లేయర్స్ అనేవి ఆ గ్లాస్ మెటీరియల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని యూజ్ చేస్తాం. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అంటే ఇది వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కూడా వేరే వాటితో కంపేర్ చేసినట్టయితే. అదే మనం ఇప్పుడు హౌసెస్లో యూజ్ చేసే ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ యూజ్ చేసామనుకోండి, జస్ట్ అలా ఎలా ఉంటుంది, లోపల వచ్చేసరికి ఏమో కాపర్ కేబుల్ ఉంటుంది, దానికి అవుట్ సైడ్ వచ్చేసరికి ఏమో ఓన్లీ ఒక ప్లాస్టిక్ మెటీరియల్తో ఒకటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌసెస్లోనే కాదు, మనం ల్యాబ్స్లో యూజ్ చేసేటువంటి కనెక్టింగ్ వైర్స్ తీసుకున్నా సరే, జస్ట్ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ పైన ఉన్నటువంటి షీల్డ్ని ఆ కనెక్టర్తో రిమూవ్ చేసేసి ఒక 2 వైర్స్ని వచ్చేసరికి ఏం చేస్తున్నాం, ఎండ్ టు ఎండ్ జస్ట్ ట్విస్ట్ చేసేస్తున్నాం మనం. అది వచ్చేసరికి ఇది చాలా సింపుల్గా కనెక్ట్ అయిపోతే దాని యొక్క సైజ్ కూడా తక్కువగా ఉంటుంది. బట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వచ్చేసరికి ఏంటంటే అలా సింపుల్గా బై హ్యాండ్తో మనం ట్విస్ట్ చేయలేము, బై హ్యాండ్తో కనెక్ట్ చేయలేము, వాటిని అంత ఈజీగా కూడా కట్ చేయలేము అనమాట. వాటిని కట్ చేయాలన్నా సరే దానికి సపరేట్ మిషనరీ కావాలి, వాటిని జాయిన్ చేయాలన్నా సరే సపరేట్ మిషనరీ కావాలన్నమాట. వై? బికాస్ ఇట్ షుడ్ బి డిజైన్డ్ విత్ గ్లాస్ మెటీరియల్స్ అండ్ ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ విత్ 4 to 5 layers. So this is the very very thick optical fiber and it is the strong optical fiber also. Next, light energy travels in both the core and the cladding. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే మనకి లైట్ సిగ్నల్ అనేది కోర్లో, క్లాడింగ్లో రెండిట్లో కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. అలా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏమవ్వాలంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆ కోర్కి వచ్చేసరికి ఏంటంటే గ్లాస్ ఫైబర్కి పైన క్లాడింగ్తో మనం సర్ఫేస్ వేస్తేనే ఆ రెండింటి గుండా ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ద ఇన్వెన్షన్ ఆఫ్ క్లాడ్ స్ట్రక్చర్ ఈజ్ మేడ్ ఆప్టికల్ ఫైబర్ యాజ్ అ కమ్యూనికేషన్ మీడియం and the high attenuation like 1000 decibels per kilometer is reduced to 4.2 decibels per kilometer by purification of the material. మనం ఫస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసాం ఏమని, ఇనీషియల్లీ ద ఆప్టికల్ ఫైబర్ బై యూజింగ్ ద ఆప్టికల్ ఫైబర్ ద అమౌంట్ ఆఫ్ లాసెస్ ఆర్ 1000 decibels per kilometer. After that some investigations were done on this optical fiber and it will be drastically reduced to 1000 decibels per kilometer to 5 decibels per kilometer. ఎలా జరుగుతుందంటే బై ఇన్వెన్షన్ ఆఫ్ దిస్ కోర్ అండ్ క్లాడింగ్ స్ట్రక్చర్. అంటే ఈ క్లాడింగ్ వచ్చేసరికి ఏంది, కోర్ మీద ఆ క్లాడింగ్ సర్ఫేస్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్మిట్ చేస్తున్నామో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని డెస్టినేషన్ పార్టీకి రిసీవ్ చేసుకోగలుగుతున్నాం అనమాట. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఒక లైట్ తీసుకున్నాం, లేదు టార్చ్ లైటే తీసుకుందాం. ఆ టార్చ్ లైట్ తీసుకొని మనం ఏదైనా సరే ఒక ఓపెన్ ప్లేస్లో స్ప్రెడ్ చేసినప్పుడేమో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. బట్ అలా కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ పైప్లో కానీ మనం ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఓన్లీ ద లైట్ సిగ్నల్ షుడ్ ట్రావెల్ ఓన్లీ అలాంగ్ ద పైప్ లైన్. ఆ పైప్ లైన్ నుంచి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది లైట్ సిగ్నల్ పాస్ అవుతుంది. అలా కాకుండా పైప్ లైన్లో కాకుండా ఆ టార్చ్ సిగ్నల్ వచ్చేసరికి ఓపెన్గా ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మనకి ఓవరాల్గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మనకి రీచ్ అవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి రీచ్ అవ్వదు. అందుకని ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే ఈ ఆప్టికల్ ఫైబర్కి వచ్చేసరికి ఏంటంటే కోర్ మీద వచ్చేసరికి ఆ క్లాడింగ్ అని మనం రిప్రజెంట్ చేసామనుకోండి, ఆటోమేటికల్లీ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద డెస్టినేషన్ పాయింట్ అండ్ ద లాసెస్ విల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ 1000 decibels per kilometer టు నియర్లీ 5 kilometers. ఎగ్జాక్ట్లీ 4.2 decibels per kilometers అనేవి మనకు రెడ్యూస్ అవుతాయి అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్. నెక్స్ట్, రే థియరీ ట్రాన్స్మిషన్. రే థియరీ ట్రాన్స్మిషన్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ నౌ వీ డిస్కస్డ్ అబౌట్ ద హౌ ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఫార్వర్డెడ్. మనకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, ఎలా ఫార్వర్డ్ అవుతుంది అనేసి ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఏ లేజర్ సిగ్నల్ ద్వారా కానీ ఎల్ఈడి సిగ్నల్ ద్వారా కానీ మనకి కోర్ యాక్సిస్ నుంచి క్లాడింగ్ యాక్సిస్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందని చెప్పుకుంటున్నాం. బట్ ఇన్ దిస్ టాపిక్ రే థియరీ ట్రాన్స్మిషన్, హౌ ద రే కెన్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే మనకి ఏ డైరెక్షన్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, అంటే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే మనకి ఎలా జరగాలి అదనేది దీంట్లో డిస్కస్ చేస్తాడనమాట. అండ్ ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అట్లీస్ట్ 1 or 2 సెట్స్లో మాత్రం గ్యారంటీగా అడుగుతాడండి ఈ క్వశ్చన్ని కూడా. సో జాగ్రత్తగా వినండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టు స్టడీ అబౌట్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ విత్ ఇన్ ఫైబర్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్స్.
అందుకే చూడండి ఫస్ట్ పాయింట్లోను టు స్టడీ అబౌట్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ ట్రావెలింగ్ ఆఫ్ లైట్ విత్ ఇన్ ఫైబర్. అంటే ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఒక లైట్ సిగ్నల్ని మనం ట్రావెల్ చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు నో అబౌట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్స్. అంటే డై మీన్స్ టూ ఎలక్ట్రిక్ వేవ్ గైడ్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అనేవి మనకు తెలిసి ఉండాలి. ఆ టూ వేవ్ గైడ్స్ యొక్క ఆ టూ ఎలక్ట్రిక్ వేవ్ గైడ్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ కానీ మనకి తెలిస్తేనే మనం ఏం చేయొచ్చు, పాస్ చేయొచ్చు. వై? బికాస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ క్లాడింగ్. అంటే కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎప్పుడూ కూడా గ్రేటర్గానే ఉండాలి దేంతో కంపేర్ చేస్తే, క్లాడింగ్ కంటే. అందుకని ఆ కండిషన్ మనం మెయింటైన్ చేసుకుంటాం కోసం మనకి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ది టూ డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్స్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. అలా తెలియలేదు అనుకోండి, కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉండి క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, కోర్ నుంచి ట్రాన్స్మిట్ చేసింది ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది అనమాట మనకి. అందుకని మనకు అలా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే you must know about the refractive indices of the core and cladding. So based on that only the amount of information should be transferred. And refractive indices గురించి ఇండెక్స్ గురించి తెలియాలండి. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ పాయింట్లో ఆల్రెడీ ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ టైం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎ వ్యాక్యూమ్ టు ద వెలాసిటీ ఆఫ్ ది మీడియం. అంటే వ్యాక్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక మీడియం అనుకుందాం. అక్కడి నుంచి వచ్చేసరికి ఏంది, వెలాసిటీ ఆఫ్ ది మీడియం ఇంకొక దాంట్లోకి, అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మూవ్ అవ్వటాన్ని దాన్ని ఏమంటాడంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాడనమాట. టిపికల్ వాల్యూస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆర్ 1.00 ఫర్ ఎయిర్, 1.33 ఫర్ వాటర్ అండ్ 1.5 ఫర్ గ్లాస్. అంటే ఇక్కడ ఎయిర్కి వచ్చేసరికి ఏమో 1 ఉంటుంది, వాటర్కి వచ్చేసరికి ఏమో 1.33 ఉంటుంది, గ్లాస్కి వచ్చేసరికి ఏమో 1.5 ఉంటుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అంటే మనకు వచ్చేసరికి ఏంది, ఇక్కడ 2 డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనం పాస్ చేస్తున్నటువంటి రే అనేది ఎయిర్ నుంచి వాటర్కి పాస్ చేయగలమా, పాస్ చేయలేం. వై? బికాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1 అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.3. అంటే దీనికంటే అది ఎక్కువగా ఉంది కాబట్టి పాసిబుల్ అవ్వదు. బట్ ద రే వచ్చేసరికి ఏమవుతుంది, వాటర్ నుంచి ఎయిర్లోకి పాస్ చేయగలం, అంతేగాని ఎయిర్ నుంచి వాటర్లోకి మనం పాస్ చేయలేం. అలాగనే గ్లాస్ టు వాటర్ పాస్ చేయగలం, అంతేగాని వాటర్ టు గ్లాస్ పాస్ చేయలేం మళ్ళీ. ఎందుకని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ హయ్యర్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. దట్స్ వై కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్. ఆ కండిషన్ బేస్ చేసుకుని మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేసుకోగలం. వెన్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ ద టూ డైఎలక్ట్రిక్స్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ గైడ్స్ రిఫ్రాక్షన్ అక్కర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఒక రే అనేది మనం ఇన్సిడెంట్ చేస్తున్నాం ఎక్కడ, ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ డైఎలక్ట్రిక్ ఆఫ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. అంటే ఎక్కడైతే మనకి 2 రిఫ్రాక్టివ్ ఇండిసెస్ కానీ జాయింట్ అంటే సెంటర్ పాయింట్ ఉంటుందో, ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఏం చేస్తున్నాం, మనం ఒక రేని ఇన్సిడెంట్ చేస్తున్నాం అనమాట. అప్పుడేమవుతుంది, మనకి రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ అనేది మనకి వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ చూడండి అమ్మ, మనకి ఇక్కడ లోయర్ అంటే మనకు ఒక లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్కి వచ్చేసరికి లోయర్ పార్ట్ వచ్చేసరికి మీ N1 అని రిప్రజెంట్ చేస్తున్నాడు, టాప్ పాయింట్ వచ్చేసరికి మీ N2 అని రిప్రజెంట్ చేస్తున్నాడు. N1 రిప్రజెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ అంటున్నాడు, N2 ఇస్ రిప్రజెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ అని చెప్పుకుంటున్నాడు. అండ్ ఇక్కడ పైన మనకి డయాగ్రామ్లో కట్టేయింది, బట్ అక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మ, రైట్ సైడ్ టాప్ కార్నర్లో N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2. N1 అనేది ఎప్పుడూ కూడా N2 కంటే కూడా ఎక్కువగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఇన్సిడెంట్ చేసినటువంటి రే అనేది రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఆ కండిషన్ కానీ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఆ ఇన్సిడెంట్ చేసిన రే అనేది లాస్ అయిపోతుంది అనమాట మనకి. ఓకే, అందుకని ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, N1 దగ్గర ఇన్సిడెంట్ రే అని ఉంది. ఇన్సిడెంట్ రే వచ్చేసరికి ఏమైపోతుంది మనకి, ఎక్కడ ఉన్నాడు ప్రీవియస్ దాంట్లో లాస్ట్ పాయింట్లో చూడండి, వెన్ ఎ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ డైఎలక్ట్రిక్స్ ఆఫ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. అంటే ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఆ రెండు కూడా ఆ 2 డైఎలక్ట్రిక్స్ అంటే 2 డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఉన్నటువంటి 2 డైఎలక్ట్రిక్స్ ఎక్కడైతే ఇంటర్ఫేస్ అవుతాయో అక్కడ వచ్చేసరికి ఏంటంటే రిఫ్రాక్షన్ అనేది ప్రజెంట్ అవుతుందని చెప్పుకుంటున్నాడు. సో అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంది, N1 అనేది ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్, N2 అనేది ఇంకొక రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ రెండింటిని వచ్చి మనకి ఎక్కడ సెంటర్ మీట్ అవుతున్నాయి, ఆ సెంటర్ పాయింట్ దగ్గర. సో అక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నాం, మనం ఒక రే అనేది దాన్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం అనమాట. అక్కడ రే అనేది ఇన్సిడెంట్ చేస్తున్న వల్ల ఏమైపోతుంది, సమ్ రిఫ్రాక్షన్. మళ్ళీ బ్యాక్ డాటల్ లైన్స్ చూడండి,
ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసరికి ఏమైపోతుంది, పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ రే, అంటే మనకి ఎగ్జాక్ట్గా ఆ రే అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు, ఓన్లీ సమ్ అమౌంట్ ఆఫ్ రే మాత్రమే రిఫ్లెక్షన్ జరిగింది. మరి ఫుల్ అమౌంట్ ఆఫ్ రే అనేది రిఫ్లెక్షన్ జరగాలి అంటే టోటల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే ఎలాగనేది కంటిన్యూ చేద్దాం అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ మే బి అబ్జర్వ్ దట్ ద రే ఇన్ ద మీడియం విచ్ ఈజ్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 ఈజ్ అప్రోచింగ్ ద ఇంటర్ఫేస్ ఎట్ అన్ యాంగిల్ π1. అంటే ఇక్కడ π1 అనే ఒక యాంగిల్తో మనకి రే అనేది n1 అనే ఒక అప్రోచింగ్ ద ఇంటర్ఫేస్ ఎట్ అన్ యాంగిల్ π1 అనే ఒక యాంగిల్తో ఒక రేని ఇన్సిడెంట్ చేస్తున్నాం అనమాట. ఇన్సిడెంట్ చేయడం వల్ల ఏమైపోతుంది, మనకి ఆ రే అనేది సమ్ అమౌంట్ అనేది పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది అనమాట. బట్ సమ్ అమౌంట్ ఆఫ్ రే అనేది n2లోకి కూడా వెళ్ళిపోయింది. ఎందుకని, ఇక్కడ నుంచి పాస్ చేస్తుంది, మనం పాస్ చేయాల్సింది n2లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి n2లోకి కూడా వెళ్ళిపోయింది అనమాట. ద డైఎలక్ట్రిక్ ఆన్ ది అదర్ సైడ్ హ్యాస్ అన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 విచ్ ఈజ్ లెస్ దెన్ n1. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా n1 కంటే కూడా n2 తక్కువగా ఉండాలి అని, అందుకని విచ్ ఈజ్ లెస్ దెన్ n1 కంటే కూడా n2 కూడా తక్కువగా ఉండే, ఎక్కడ అదర్ సైడ్లో ఉండేది. దెన్ ద రిఫ్రాక్షన్ ఈజ్ సచ్ దట్ ద రే పాత్ ఈజ్ ఎట్ అన్ యాంగిల్ π2 వేర్ π2 ఈజ్ గ్రేటర్ దెన్ π1. అందుకని ఏమైపోతుంది, మనకి అక్కడేమో రే పాస్ వచ్చేసరికి ఏమో π2 అంటున్నాడు, అండ్ ఇక్కడ మనం ఇన్సిడెంట్ చేసింది వచ్చేసరికి ఏమో π1. అంటే ఇన్సిడెంట్ చేసింది ఏమో π1 అన్న ఒక యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తే రిఫ్లెక్టెడ్ బ్యాక్ వచ్చేసరికి ఏమో π2 అన్న ఒక యాంగిల్తో రిఫ్లెక్షన్ జరిగింది అనమాట, పార్షియల్ రిఫ్లెక్షన్. బట్ ఆల్వేస్ n1 ఈజ్ గ్రేటర్ దెన్ n2. నెక్స్ట్, హియర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆర్ రిలేటెడ్ బై స్నెల్స్ లా విచ్ స్టేట్స్ దట్, అంటే ఇక్కడ ఏమేంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంది, π1. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే మనకి ఎంత యాంగిల్తో రిఫ్రాక్షన్ జరిగింది, అండ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అంటే n1 అండ్ n2. ఈ మూడింటిని కన్సిడర్ చేసుకొని బై యూజింగ్ స్నెల్స్ లా ద్వారా ఏం చేస్తున్నాడంటే n1 sin π1 ఈజ్ ఈక్వల్స్ టు n2 sin π2. అంటే దాన్ని బేస్ చేసుకుని n1 cos θ1 ఈజ్ ఈక్వల్స్ టు n2 cos θ2, and based on that we can measure that sin π1 by sin π2 is equals to n2 by n1. Next, from figure we can observe some light is reflected back into the originating dielectric medium when the angle of refraction is 90 degrees. అంటే మనం 90 degrees యాంగిల్తో కానీ మనం రెయిన్ ఇన్సిడెంట్ చేసామనుకోండి, సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ బ్యాక్ అంటే మనకి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ద రిఫ్రాక్టెడ్ రే ఎమర్జెస్ ప్యారలల్ టు ద ఇంటర్ఫేస్ అండ్ ఇన్ దట్ కేస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. అంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నారంటే, క్రిటికల్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ విచ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 90 degrees యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంది, మనకి వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.33. వాటర్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎయిర్కి తీసుకుంటున్నాం. ఎందుకని, n2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండాలి కాబట్టి. అంతేగాని ఇక్కడ వాటర్ నుంచి గ్లాసుకు తీసుకోలేము మళ్ళీ, ఎందుకని గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది 1.5, దేంతో కంపేర్ చేస్తే వాటర్తో కంపేర్ చేస్తే. అందుకని హియర్ వీ నీడ్ టు చూస్ వాటర్ ఈజ్ ద n1 అండ్ ఎయిర్ ఈజ్ ద n2. అందుకని వచ్చేసరికి ఏం చేస్తుంది, ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే ఒక రెయిన్ వచ్చేసరికి ఒక 90 degrees యాంగిల్తో మనం ఇన్సిడెంట్ చేసాం. 90 degrees ఒక యాంగిల్తో ఇన్సిడెంట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే దట్ రే విల్ బీ ట్రావెల్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్తో పాటు మనకు ఆ రే అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. అలా పాస్ అవుతూ ఉంటుంది అంటే దాన్ని ఏమంటారంటే క్రిటికల్ యాంగిల్ అంటాడు. అందుకే లాస్ట్ పాయింట్ చూడండి, క్రిటికల్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ at which the angle of refraction is 90 degrees. అంటే మనకు వచ్చేసరికి అక్కడ ఏమైపోతుందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఓన్లీ 90 degrees మాత్రమే ప్రజెంట్ అయ్యేసి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా పాస్ అవుతుంది. బట్ మనకు అది కాదు కదా కావాల్సింది. మనకు వచ్చేసరికి ఏంది, ఒక లైట్ అనేది పాస్ అవ్వాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వాటర్ పైప్ లైన్ ఉందనుకోండి, దాంట్లో మనం రేని ఇన్సిడెంట్ చేసామనుకోండి, ఆ 2 కార్నర్స్లో టచ్ అవుతూ మనకి రే అనేది రిఫ్లెక్షన్ జరుగుతూ ఉండాలి. అంతేగాని 90 degreesతో పాస్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వదు కదా. అందుకని ఏం చేస్తాడంటే నెక్స్ట్ దాంట్లో ఇక్కడ చూడండి, ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ అంటే ఎంత, πc. πc ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి ఓన్లీ 90 degrees అనమాట. అంటే πc కంటే కూడా ఎక్కువగా ఉండాలి మనకి ఎప్పుడు ఇన్సిడెంట్ చేసే రే అనేది. ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్, ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఒరిజినల్ డైఎలక్ట్రిక్ మీడియం. This is called total internal reflection. The efficiency of total internal reflection is 99.9% as shown in figure. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాటర్ నుంచి ఇక్కడ రిఫ్లెక్షన్ చెప్పాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అంటే 90 degrees కంటే కూడా ఎక్కువగా రేని ఇన్సిడెంట్ చేస్తే
అప్పుడు ఏమైపోతుంది, అది యాక్చువల్గా 90 degreesతో పాస్ చేస్తేనేమో ఆ ఎక్సెస్కి ప్యారలల్గా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. బట్ అక్కడికంటే ఎక్కువ రావాలి కదా మనకి, అక్కడి నుంచి మనకి రిఫ్లెక్షన్ జరగాలి. కాబట్టి ఏం చేస్తున్నాం, ఆ క్రిటికల్ యాంగిల్ కంటే కూడా ఎక్కువ యాంగిల్తో మనం ఏం చేస్తున్నాం, రెయిన్ అనేది ఇన్సిడెంట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఏమైపోతుంది, మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. అలా క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ యూజ్ చేసి మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మనకి 99.9% ఆఫ్ ది సిగ్నల్ అనేది మనకి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ద ఫిగర్ షోస్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ ఇన్ ఆప్టికల్ ఫైబర్. ఇట్ ఈస్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్, సో ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ చూడండి, మనకి ఇంటర్నల్గా లోపల వైట్ ఉంది కదా, ఆ వైట్ స్పేస్ వచ్చేసరికి ఏమో కోర్ యాక్సిస్. అందుకే ఇక్కడ యారో మార్క్లో కూడా ఇచ్చారు చూడండి, కోర్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ N1. అండ్ అప్పర్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ మనకు ఒక థిక్ షేప్స్ ఇచ్చాడు కదా, అవి వచ్చేసరికి ఏంటంటే క్లాడింగ్. అంటే మనకు పాస్ చేస్తున్నటువంటి లైట్ సిగ్నల్ అనేది ఇట్ విల్ బి పాసెస్ అలాంగ్ విత్ ద కోర్ యాక్సిస్ ఓన్లీ. కోర్ యాక్సిస్ నుంచి మాత్రమే పాస్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇనిషియల్ పాయింట్లో ఒక రే అనేది కోర్ క్లాడింగ్ ఎక్కడైతే రీచ్ అవుతుందో అక్కడ రీచ్ అయింది. యాంగిల్తో ఎంత, πc, గ్రేటర్ దెన్ πc యాంగిల్తో. ఆ గ్రేటర్ దెన్ πc యాంగిల్తో మనకి ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ జరిగిందో మళ్ళీ అదే యాంగిల్తో రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎందుకని, ఆ సేమ్ యాంగిల్తో రిఫ్లెక్షన్ ఎంతైతే ఇచ్చామో అదే యాంగిల్తో రిఫ్లెక్షన్ ఇస్తేనే కదా మళ్ళీ మనకు అలా పాస్ అయ్యేది. అలా కాకుండా దానికంటే తక్కువ ఇచ్చినా సరే ఎక్కువ ఇచ్చినా సరే ఏమైపోతుంది, యాంగిల్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట మనకి. అందుకని ఏంటంటే మనం ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ చేసామో అదే యాంగిల్తో మళ్ళీ మనకి రిఫ్లెక్షన్ బ్యాక్ రావాలన్నమాట. సో ఇక్కడ πc ఒక యాంగిల్తో రిఫ్లెక్షన్ జరిగితే మళ్ళీ అదే πc ఒక యాంగిల్తో రిఫ్రాక్షన్ జరుగుతుంది. లైక్ దిస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ రే సిగ్నల్ షుడ్ బి ఫార్వర్డ్ టు ద డెస్టినేషన్ పాయింట్. బట్ అలా కాకుండా ఇక్కడ మేబీ ఇఫ్ మనం ఇన్సిడెంట్ చేసిన రే అనేది πc ఉంది, బట్ రిఫ్రాక్షన్ రే వచ్చేసరికి గ్రేటర్ దెన్ πc కానీ లెస్ దెన్ πc కానీ ఉంది. అప్పుడు ఏమైపోతుంది, ద రే డైరెక్ట్లీ ఎంటర్స్ ఇన్ టు ద క్లాడింగ్ రీజియన్. డైరెక్ట్గా క్లాడింగ్ రీజియన్లోకి ఎంటర్ అయిపోతే ఏమైపోతుంది, మనకి ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది. ఎందుకని లాస్ అయిపోతుంది, మనకి ఎప్పుడూ కూడా కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ క్లాడింగ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుంది, క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి కోర్లోకి రావాలంటే ఏమైపోతుంది, పాసిబుల్ అవ్వదు కదా మనకి. అందుకని వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ద అమౌంట్ ఆఫ్ లైట్ రే ఎంటర్స్ ఇన్ టు ద cladding region, that ray will be dispersed, that ray will be lost. That's why whenever the ray is incident with an angle πc, that same angle should be reflected back. అంటే ఏ యాంగిల్ అయితే మనం రేని ఇన్సిడెంట్ చేసామో అదే యాంగిల్తో మనకి రిఫ్లెక్షన్ బ్యాక్ జరిగినప్పుడు మాత్రమే మనకి ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. లేదు అంటే మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ ఒక్కసారి చూడండి మళ్ళీ. ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్ అంటున్నాడు. ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్లో ఏముంటుంది, మనకి కోర్ ఉంటుంది, క్లాడింగ్ ఉంటుంది. ఆ రెండింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని లేయర్స్ ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది N1తో డిఫైన్ చేస్తున్నాడు, క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ M2తో డిఫైన్ చేస్తున్నాడు. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ అని చెప్పుకుంటున్నాం. ఆ కండిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకుంటున్నాం. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అసలు ఈ కోర్కి క్లాడింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇనీషియల్ స్టేజెస్లో వచ్చేసరికి ఏమంటున్నాం మనం, బై యూజింగ్ ద ఆప్టికల్ ఫైబర్ లైట్ సిగ్నల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు పర్ కిలోమీటర్కి వచ్చేసరికి ఏంటంటే 1000 decibels ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాస్ అయిపోతుంది. అందుకని ఆఫ్టర్ దట్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ డన్ ఆన్ దిస్ ఆప్టికల్ ఫైబర్ అండ్ ద cladding was invented along with the core axis. Due to that, the 1000 decibels per kilometer losses will be reduced to 4.2 decibels per kilometer. And ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే మనకి ఉన్నటువంటి రే అనేది ఇంటర్నల్గా టోటల్గా రిఫ్లెక్షన్ జరగాలి. టోటల్గా కాకుండా హాఫ్ కానీ గ్రేటర్ దెన్ కానీ జరిగింది అనుకోండి, ఇన్ఫర్మేషన్ లాస్ అయిపోతుంది అనమాట. అందుకని మనం ఎంత రే అయితే ఇన్సిడెంట్ చేసినామో అంతే రేతో రిఫ్లెక్షన్ జరుగుతూ ఉండాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎ వ్యాక్యూమ్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్ వ్యాక్యూమ్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది మీడియం. అంటే ఒక లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి డిసైడ్ చేసేదాన్ని ఏమంటున్నామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఫర్ ఎయిర్ ఈజ్ 1, వాటర్ ఈజ్ 1.33 అండ్ గ్లాస్ ఈజ్ ఫర్ 1.5.
సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఒక రేని ఇన్స్టెంట్ చేస్తున్నాం, అది వచ్చేసరికి ఏంది పైన ఒక యాంగిల్తో ఇన్స్టెంట్ చేసామనుకోండి, ఇక్కడ పైట అనే ఒక యాంగిల్తో ఓన్లీ పార్షియల్గానే రిఫ్లెక్షన్ జరిగింది అనమాట మనకి. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఈజ్ N1 ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ ఈజ్ N2 అని చెప్పుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ N1 వాల్యూ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగానే ఉండాలి. ఇక్కడ వాటర్ తీసుకున్నాం అనుకోండి, N2 ఏమో ఎయిర్ తీసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ N1 గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, N2 ఏదో ఎయిర్ అనేది తీసుకోవచ్చు, వాటర్ అనేది తీసుకోవచ్చు. బట్ అలా కాకుండా N1లో ఎయిర్ తీసుకొని ఇక్కడ గ్లాస్ కానీ వాటర్ కానీ తీసుకున్నాం అనుకోండి, N2లో ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. అలాగనే లైక్ దట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి మూడింటిని బేస్ చేసుకుని స్నెల్స్ లా ద్వారా N1 sin pi1 by sin pi2 is equals to N2 by N1 అనేది తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఇంకోటి ఏంటంటే క్రిటికల్ యాంగిల్. మన ఈ క్రిటికల్ యాంగిల్తో అంటే ఏంది, ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు 90 degrees అనమాట. అంటే మనం ఒక క్రిటికల్ యాంగిల్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ పాస్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే అరే అనేది ఇట్ విల్ బి ట్రావెల్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో మాత్రమే ట్రావెల్ చేస్తుంది, కానీ రిఫ్లెక్షన్ జరగట్లేదు మనకి. అందుకని ఏం చేస్తున్నాం, మన ఇన్సిడెంట్ చేస్తున్నటువంటి రే వచ్చేసి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ యూజ్ చేస్తున్నాం. గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుంది, మనకి ఆ 90 degrees దగ్గర నుంచి పాస్ అయ్యే రే వచ్చేసరికి ఏంటంటే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది రిఫ్లెక్షన్ జరుగుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే మనకి ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే మనకి 99.9% ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద డెస్టినేషన్ పాయింట్, అండ్ ఇట్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. And in next class we discussed about the acceptance angle. Thank you.